గైస్ రోజైతే మనం బాయ్స్ గురించి ఒక మాస్టర్ ఎడిటింగ్ చేయబోతున్నాం. అయితే డేవరా డైలాగ్ ఉంటుంది. సాంగ్ అయితే మనకి రగిలే రగిలే టైప్ ఉంటుంది. బాగా అనిపిస్తుంది బాయ్స్కి అయితే. అంటే కొంచెం యాటిట్యూడ్ టైప్ ఉంటుంది. అంటే 3Dలో ఉంటుంది మీకు అర్థం అవ్వాలంటే. చాలా బాగుంటుంది. బాగా అనిపిస్తుంది బాయ్స్కి అయితే. నచ్చితే సపోర్ట్ చేయండి అబ్బా. అలాగే ఎలా అనిపించిందో కొంచెం కామెంట్ చేయండి. అందుకని ముందే డెమో అయితే చూడండి. నీకు నా గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకుంటావు. డెమో అయితే చూసారు కదా. మేబీ నచ్చిననుకుంటున్నాను. నచ్చినది కామెంట్ చేయండి. వీటి ఒక లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ముందు ఫాంట్ డౌన్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. మిస్సింగ్ ఫాంట్స్ రాకుండా ఉంటుంది. నేను ఫస్ట్ ప్రాజెక్ట్ అని ఓపెన్ చేసి చూడొచ్చు. ఓపెన్ చేసి స్టార్టింగ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఇక్కడ 2 కెమెరాస్ ఉంటాయి. ఇవి రెండింటిని ముందు అయితే హైడ్ చేసి చెప్తాను. హైడ్ చేసిన తర్వాత ఒక బ్యాక్గ్రౌండ్ పిక్ ఉంటుంది. ఇది మీకు వైట్ కొంచెం అంటే టెక్స్ట్ కొంచెం హైలైట్గా ఉంటుందని వైట్ పెట్టాను. మీకు కావాలంటే ఇంకోటి ఏమైనా చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడంటే పింట్రెస్ట్ అనే యాప్ ఉంటుంది. అదే ప్లే స్టోర్లో ఉంటుంది. పింట్రెస్ట్ ఏదో మేబీ సంథింగ్ ఏదో ఉంటుందిలే. బట్ యాప్ అనేది బాగా అనిపిస్తుంది. మేబీ మీరు చాలాసార్లు యూజ్ చేసే ఉంటారు. ఆ యాప్లోకి వెళ్ళి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ పిక్స్ అని కొడితే మీకు చాలా సజెషన్ టైప్ ఇస్తుంది. అక్కడి నుంచి యూజ్ చేసుకోవచ్చు. మీకు పింట్రెస్ట్ అని ఉంటుంది అనుకుంటా. సంథింగ్ యాప్ నేమ్ అయితే సరి గుర్తులేదు. బట్ పింట్రెస్ట్ అనుకుంటా. సంథింగ్ చూడండి. ప్లే స్టోర్లో క్రోమోలో గూగుల్లో అవైలబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే మీరు స్టార్టింగ్ ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది కదా. ఫస్ట్ ఇక్కడ నుంచి మీరు కెమెరా అనేది హైడ్ చేసేసుకోండి. ఫస్ట్ ఒక పిఎన్జీ ఫోటోని యాడ్ చేసుకోండి. నేను ఒక ముందు వీడియోలో చెప్పాను మ్యాజిక్ ఎరేజర్ యాప్. దాని గురించి క్లియర్ కట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పాను. మళ్ళీ ఇప్పుడు చెప్పే అంత టైం వేస్ట్ అర్థం చేసుకోండి. ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకోండి. పిఎన్జీ ఫోటోని యాడ్ చేసుకుని ఫుల్గా పెంచేసుకుని ఫస్ట్ ఈ ఫోటో ఓపెన్ చేసి ఒక్క నిమిషం ఇక్కడ బాటమ్ షాడోలోకి వెళ్ళి ఇక్కడ షాడో ఎనేబుల్ చేసుకుని షాడోని కొంచెం పెంచుకుని ఒక రైట్ అయినా లెఫ్ట్ అయినా సైడ్ పెట్టుకోండి ఇలాగా. లేదంటే ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఇక్కడ మీరు ఇలా ఎక్స్ వాల్యూని కొంచెం అటు ఇటు జరుపుతూ ఉంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తే. తెలియకపోతే కొంచెం ఫోటోని ఇలా పెద్దది చేసుకుని అలా పెద్దది చేసుకుని ఫస్ట్ ఇక్కడ కీ ఫ్రేమ్ ఇవ్వండి. మళ్ళీ ఇక్కడ కీ ఫ్రేమ్ కింద తీసుకొచ్చేయండి. ఇలా కింద తీసుకొచ్చేసి ఇలా కొంచెం ఫాస్ట్ మోషన్ కర్వ్ ఇవ్వండి. అంత ఇంకా కొంచెం ఇవ్వండి. బట్ బాగుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే కెమెరా అనేది హైలైట్ చేసుకుని ఒకసారి కెమెరా బాక్స్ ఆన్ చేసి చూడండి ఒకసారి అలా సెట్ అయిందో ఏంటని. బాగా సెట్ అయింది చూసారు. మనకి సింపుల్గా అయిపోద్ది. పెద్ద ఏం ఉండదు. ఫోటో అటు ఇటు ఉంటే కొంచెం అటు ఇటు మూవ్ చేసుకోండి. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కొంచెం ఫోటో డార్క్లో ఉంటే ఎక్స్పోజ్గా ఆ టైప్ అని యాడ్ చేసుకోండి. అది మీ ఇష్టం. అది ఫోటో తగ్గట్టు. అలాగే ఒక పార్టికల్ వీడియో ఇస్తాను. అంటే ఒక ఫైర్ టైప్ ఉంటుంది. అంటే స్మోక్ టైపు కొంచెం బాగా అనిపిస్తుంది. నచ్చితే యూజ్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో పక్కా పెడతాను. పెట్టకుండా ఏమి ఉండదు. ఒక నిమిషం మేబీ చూస్తాను దొరుకుద్దేమో అది. లేదంటే లేదా స్కిప్ చేస్తాలే. ఒక నిమిషం వెతుకుదాం ఒకసారి. ఇదే వీడియో అయితే ఈ పార్టికల్ వీడియోని నేనైతే స్టార్టింగ్లో కూడా యాడ్ చేసాను. దాన్ని స్టార్టింగ్లో వద్దని చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్లో అంత అనిపించదు ఎడిటింగ్ అనేది. ఇది కొంచెం ఎక్కువ ఉంటుంది. దీన్ని నార్మల్ కట్ చేసుకుని బ్లెండింగ్లోకి వెళ్ళి లైట్లో స్క్రీన్ చేసుకుని ఇక్కడ వాల్యూ అనేది సౌండ్ వాల్యూ అనేది 0 చేసుకోండి. చూడొచ్చు మనకి సెట్ అయిపోయింది. కరెక్ట్గా సెట్ అయిపోద్ది. ఇప్పుడు మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి సరిపోద్ది.